హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చి బీన్ గురించి చెప్పడం జరుగుతుంది. బీన్ తర్వాత నౌన్ వాడతాం, అడ్జెక్టివ్ వాడతాం, అడ్వర్బ్ వాడతాం, ప్రొఫెషన్ వాడతాం, ఇంకా వర్బ్ 3 వాడతాం. ఈరోజు మొదటి 4 చూడండి. ఫస్ట్ వచ్చి నౌన్. హీ హాజ్ బీన్ టు పెనుగొండ అంటే అతను పెనుగొండకి వెళ్ళి వచ్చాడు. ఐ హ్యావ్ బీన్ టు యుఎస్ అంటే నేను యుఎస్కి వెళ్ళి వచ్చాను అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ బీన్ టు యుఎస్. ఐ హ్యావ్ బీన్ టు ఇంగ్లాండ్ నేను ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చాను. ఐ హ్యావ్ బీన్ టు మార్కెట్కి వెళ్ళొచ్చాను. ఇవన్నీ నౌన్స్ అనమాట. మార్కెట్, యుఎస్ ఇవన్నీ. అదేవిధంగా తర్వాత నౌన్ తర్వాత అడ్జెక్టివ్ అంటే ఒక పర్సన్ ఎలా ఉన్నాడో తెలియజేస్తున్నమాట. నౌన్ గురించి తెలియజేసేది అడ్జెక్టివ్. ఉదాహరణకి అతను బాగాలేడు అనుకోండి. అతను 5 రోజుల నుంచి బాగాలేడు. ఈ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 5 days. ఈ హ్యాస్ బీన్ హ్యాపీ ఫర్ 5 days. ఈ సిక్, హ్యాపీ ఇవన్నీ ఉన్నాయి కదా అడ్జెక్టివ్. హీ హ్యాస్ బీన్ యాక్టివ్ ఫర్ 5 days. హీ హ్యాస్ బీన్ బిజీ ఫర్ 5 days. అంటే గత 5 రోజుల నుంచి అతను బిజీగా ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ బిజీ ఫర్ 5 days. అతను 5 రోజుల నుంచి జబ్బులో ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ సిక్ ఫర్ 5 days. అతను ఆనందంగా ఉన్నాడు 5 రోజుల నుంచి. హీ హ్యాస్ బీన్ హ్యాపీ ఫర్ 5 days. ఈ విధంగా ఫ్రెండ్స్ అడ్జెక్టివ్ అంటే హ్యాపీ, హెల్తీ, స్ట్రాంగ్, కాన్ఫిడెంట్. అతను 5 రోజుల నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ కాన్ఫిడెంట్ ఫర్ 5 days. ఈ విధంగా డేస్ ఎన్నైనా పెట్టుకోవచ్చు, 10, 20, 30. హీ హ్యాస్ బీన్ యాక్టివ్ ఫర్ 1 month. ఈ విధంగా ఫ్రెండ్స్ అడ్జెక్టివ్ అనేది వాడతాం. తర్వాత అడ్వర్బ్ అంటే హియర్, దేర్. ఇవి చూడండి. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 5 days. హీ హ్యాస్ బీన్ హియర్ ఫర్ 10 days. అతను 5 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడు. అతను 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడు. అతను 1 month నుంచి ఇక్కడ ఉన్నాడు. హీ హాస్ బీన్ హియర్ ఫర్ 10 days. హీ హాస్ బీన్ దేర్ ఫర్ 10 days. అంటే అతను అక్కడ అతను అక్కడ ఎన్ని రోజుల నుంచి ఉన్నాడంటే అతను అక్కడ 10 రోజుల నుంచి ఉన్నాడు. హీ ఈజ్ దేర్ కాదు, అతను 10 రోజుల్లో ఉన్నాడు అంటే హీ హాస్ బీన్ దేర్. తర్వాత నౌన్ చెప్పాను, అడ్జెక్టివ్, అడ్వర్బ్. తర్వాత ప్రొఫెషన్ చూడండి. బీన్ తర్వాత ఎలా వాడతాం అనేది. ఏదైనా మనం ఒక ప్రొఫెషన్ చెప్తున్నప్పుడు హీ ఈజ్ వర్కింగ్ కాదు, హీ హ్యాస్ బీన్ వర్కింగ్. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫర్ 5 years. 5 సంవత్సరాల నుంచి అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఫర్ 2 months. అంటే అతను 2 నెలల నుంచి టీచర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ విధంగా ఫ్రెండ్స్ ఫస్ట్ నౌన్ వాడాము, తర్వాత అడ్జెక్టివ్, అడ్వర్బ్, ఫైనల్గా ప్రొఫెషన్. ఈ విధంగా బీన్ తర్వాత ఈ 5 అనేవి వస్తాయి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా మీకు ఏదైనా అర్థమైంటే అది కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.